నమస్తే అండి. ఇది ఒక వంట కథ కాదు. బయటికి చూస్తే సాధారణంగా కనిపించే ఒక చిన్న విషయం మనకి చాలా చెప్పగలదు అంటే నమ్ముతారా? ఈ కథ వంటగదిలో మొదలై లైఫ్ వరకు వెళ్తుంది. మరి వినడానికి మీరు రెడీయేనా? ఈరోజు హీరో ఐటెం శనగలు, చోలే, చెన్న, కొండకడలై, కడలే, హరాబరా. హీరో గారికి ఒక్క పేరా ఏంటి? ఇలా చాలానే ఉన్నాయి. విషయానికి వస్తే ముందుగా ఇవి చూడటానికి చాలా చిన్నగా, గట్టిగా, సాధారణంగా కనిపిస్తాయి. అయ్యో పాపం, ఇలా ఉంటే ఎలా తింటారు అన్నట్లు అనిపిస్తాయి. కానీ దీనికి ఒక ప్రత్యేక ప్రయాణం ఉంది అని మీకు తెలుసా? మరి లేట్ ఎందుకు, చూసేద్దాం రండి. హీరో గారిని వండాలంటే ముందుగా నానబెట్టాలి. గంటో అరగంటో కాదండోయ్, ఏకంగా 8 గంటల పైమాటే. ఇంత టైం తీసుకున్నాక వెంటనే తినేయచ్చు అనుకుంటున్నారు కదా? కాదండి. ఇది మార్పు చూడటానికి స్పష్టంగా కనిపించవు, కానీ అసలైన మార్పు అనేది లోపల మొదలై ఉంటుంది. తరువాత వీటిని ఉడికించాలి, అంటే వేడిని పెంచాలి, ప్రెషర్ చేయాలి. అప్పుడే కదా మృదువుగా మారేది. తరువాత మసాలాలు కలపాలి. అసలైన రుచి బయటకి వస్తుంది. మన జీవితం కూడా అంతే అండి. మార్పు కనిపించకుండా ఆగిపోయినట్లు కనిపిస్తాం, కానీ నెమ్మదిగా రెడీ అవుతున్నామని తెలియదు. ప్రెషర్ శత్రువు కాదండి. సరైన టైంలో వస్తే అది మనల్ని బెటర్ చేస్తుంది. ఏమంటారు? తరువాత అనుభవాలు. అదేనండి మన హీరో గారి భాషలో మసాలాలు. ఓటమి, గెలుపు, బాధ, సంతోషం, కోపం, దుఃఖం, ఎక్స్పీరియన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఇలా అన్నీ కలిస్తేనేగా జీవితంలో రుచులు బయటికి వచ్చేది. అనుభవాలే జీవితానికి రుచి. అవే మన ప్రత్యేకత. టైం ఇస్తూ ముందుకు వెళితే నీ టర్న్ తప్పకుండా వస్తుందండి. హీరో గారిలా అద్భుతంగా ఉండాలి అంటే అది వెంటనే జరగదు. సమయం తీసుకోవాలి, ఓపికగా నడుచుకోవాలి, ప్రెషర్ని కూడా తీసుకోగలగాలి. మీ లైఫ్లో మార్పు కనిపించలేదు అంటే మీరు ఆగిపోయినట్లు కాదు, ఓడిపోయినట్లు అస్సలే కాదు. నెమ్మదిగా రెడీ అవుతున్నారని గుర్తుంచుకోండి. మీ టైం తప్పకుండా వస్తుంది. మీరేంటో అందరికీ తెలిసొస్తుంది. వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అనుకుంటారని మీ మీద మీరు నమ్మకం వదలొద్దు. ధైర్యాన్ని కోల్పోవద్దు. గుర్తుంచుకోండి, సరైన టైంలో వచ్చిన మార్పు మాత్రమే నిలబడుతుంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అన్నట్లు ఈ చోలే కర్రీ అంటే మా ఇంట్లో అందరి ఫేవరెట్. మీరు కూడా ట్రై చేయండి.